మేడారం జాతర పరిసమాప్తం కానుంది. గద్దెల నుంచి వనంలోకి బయలుదేరారు తల్లులు. ప్రత్యేక పూజలు చేసిన కోయ పూజారులు సమ్మక్కను కుంకుమ భరిన రూపంలో చిలకలగుట్టకు తరలిస్తున్నారు. భక్తులందరినీ అనుగ్రహించిన అమ్మ తల్లులు జనాన్ని వీడి వనంలోకి పయనమయ్యారు. ఈ పరిసమాప్త ఘట్టంతో మేడారం పులకించిపోతోంది. ఇక మళ్లీ 2 ఏళ్లకు వస్తామంటూ భక్తులు వెనుతిరుగుతూ సల్లంగా కాపాడమ్మా అంటూ మొక్కుతున్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ఈసారి కూడా భక్తజనం పోటెత్తింది. లక్షలాది మంది భక్తులు భక్తి పారవస్యంతో అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు భక్తులు తలనీలాలు సమర్పించి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో మేడారం 4 రోజులు జనారణ్యంగా మారింది. ఆలయ పరిసరాలు జంపన్నవాగు భక్తులతో నిండిపోయాయి. హైదరాబాద్లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వెన్ ఓవెన్ మేడారం సందర్శించి సాంప్రదాయ వస్త్రధారణలో తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఆయనకు జాతర ప్రాశస్త్యాన్ని వివరించారు. వీరితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు కొండా సురేఖ, భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువల్ ఓరం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక చివరి రోజును కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ వనప్రవేశం చేయనుండడంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇక సాంప్రదాయబద్ధంగా అమ్మవార్లను పూజారులు సాగనంపారు.